బట్ ఇవి కాకుండా జనరల్గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి? లేవండి, నాకు అలాంటివి ఏం లేవు. ఏదైనా ఉన్నా మొహాన్ని మాట్లాడుకునే నా సంగతి మీకు తెలుసు కదా. ఏదైనా ఉంటే ఓపెన్ లేండి, చాటుగా మాట్లాడటం చేత కాదు. అదే మొహం మీద అనేస్తారు ఏది. దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి? ఏం రాలేదండి. ఆశ్చర్యం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు. అదే టైం బాగున్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని, ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని, బట్ ఇమీడియట్ నెక్స్ట్ డేవే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి అప్పుడు. ఏదో అనుకుంటారండి చేతకాని వాళ్ళు. అదేలేండి, నాకు అదే ఎవరు ఏంటి అనుకుంటే నన్ను ఆపారు. అదే ఇందాక మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చౌదరీస్ని నేను ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరు నన్ను కామెంట్ చేశారని. ఈ మధ్యనే గొడవ. తప్పండి, అట్లా అనకూడదు. నేను చెప్పాను కరెక్టే కదా, నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా. 95% వాళ్ళ ఫుడ్డే కదా తిన్నాం. అదేలేండి, అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి. అదే ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు, అంతేగాని ఊరికే మాట అనడానికి ఏముంది. అదే ఇలాంటి గబుక్కుని అర్థం చేసుకుందామన్న అర్థమయ్యే విషయాలు కాదండి. కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు, ఏదో పని లేనాడు కూర్చుంటే రకరకాలు వస్తాయి. అదండి. ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే, నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబుకి నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. ఎందుకు చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు నన్నున్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. ఒక చిన్న గొడవ కూడా అయింది. సరే ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు పిల్లలుండయా అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ములు తింటాయండి ఒకడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టినప్పుడు అది చూస్తాను, కామెడీ బాగుంటుంది ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశాను. అయితే అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నెక్స్ట్ ఉంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు, కోట అది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో ఆనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి, అది చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు సినిమాలు, వెంకటేష్ ఆ సినిమాలో మంచి వేషం, చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా. ఏమైంది సార్, నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు దంపద. అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం.
అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ ఆ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి? అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా ఎంత కలెక్ట్ 32 లక్షలు ఎక్కడ ఆ అంటే 32 కోపం వస్తుందేమో కానీ ఆ? అందరికి ఒక మాట చెప్తానండి. ఉమ్, బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు, ప్రపంచ ఖ్యాతిగాంచింది, కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. అంత గొప్పవాడు, అంత గొప్ప సినిమా. ఆ సినిమా రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా మన వెనకాల బాహుబలి 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 అని అడ్వర్టైజ్ చేశారు. అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు, మంచి డైరెక్టర్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు దిగితే 60 ఏళ్ళు ముసలాడు దాకా కూర్చుంటారు. అవును. ఆ రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు భోజనం చేసి వచ్చి ఆ తివాసి మీద కూర్చుంటారు. అది తాంబూలాలు వేసుకునే scene. ముడతలు పట్టడం, అవును. ఆ తాంబూలం పళ్ళని అవతల గంట మళ్ళీ సరి చేయకపోవడం చేయటం. ఆ షాట్లు తీస్తారు ఇవాళ. సినిమాలన్నీ తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు. అప్పుడున్నది ఇంత సినిమా, చూపించింది ఇంత. మరి అవును, టెక్నాలజీ అస్సలు లేదు కదా. మరి ఆ వాడు వాడే కర్రలు వాటంతా జోళ్ళు కూడా వెళ్ళి మంచం మీదకి వెళ్ళిపోవడం. ఏమిటి ఇవన్నీ ఎలా తీశారంటే అసలు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయాబజార్, కంప్లీట్ మ్యాజిక్. టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్. అది ద్వారకా నగరానికి వచ్చినప్పుడు అందుకని మొన్న ఈ మధ్యన ఒక కుర్రాడిని అడిగాను, ఓ నటుడు, కొత్త నటుడు, ఏమనుకుంటారా నువ్వు ఆ సినిమా? ఏముంది సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. పిచ్చివాదా, అది కాదు నువ్వు గుర్తుంచుకోవాల్సి, ఇంకోటి గుర్తుంచుకో. ఏంటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అది అంతే లెక్క. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు. కాదు ఓల్డ్. అంటే మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని దాన్ని మార్చారు, గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని. అంతే కదండి. అవును. ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత. అవును సార్, అవును, తెలుసుకోవాలి ఇవన్నీ. అవును.